గుడ్ ఈవినింగ్ అందరికీ. టుడేస్ టాపిక్ ఏంటి అంటే యాంగులర్ మొమెంటమ్. సో నార్మల్గా యాంగులర్ మొమెంటమ్ అనేది ఇట్స్ ఎనలాగ్ ఆఫ్ లీనియర్ మొమెంటమ్. అంటే బాడీ అనేది ప్యూర్ ట్రాన్స్లేషనల్ మోషన్లో ఉన్నప్పుడు లీనియర్ మొమెంటమ్ ఎలాగైతే మాట్లాడతామో, బాడీ అనేది ఎయిదర్ రోలింగ్లో ఉన్నా లేకపోతే ప్యూర్ రొటేషన్లో ఉన్నా లేదనుకుంటే ఇలా ప్యూర్ ట్రాన్స్లేషనల్ మోషన్లో ఉన్నా మనం ఆ బాడీ యొక్క యాంగులర్ మొమెంటమ్ గురించి మాట్లాడవచ్చు. సో నార్మల్గా లేకపోతే బేసికల్గా ఈ యాంగులర్ మొమెంటమ్ అనేది టూ బాడీస్ గురించి మాట్లాడతాం ఎక్కువగా. ఒకటి ప్యూర్ ట్రాన్స్లేషన్ మోషన్ ఉన్న బాడీస్కి యాంగులర్ మొమెంటమ్ ఉంటుంది, ప్యూర్ రొటేషన్ ఉన్న బాడీస్కి యాంగులర్ మొమెంటమ్ ఉంటుంది, యాజ్ వెల్ యాజ్ రోలింగ్ అవుతున్న బాడీస్ కూడా యాంగులర్ మొమెంటమ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫస్ట్ కేసులో ఐఎమ్ టాకింగ్ అబౌట్ దిస్ ప్యూర్ ట్రాన్స్లేషనల్ మోషన్లో ఉన్న బాడీకి యాంగులర్ మొమెంటమ్ ఎలా కనుక్కోవాలి అని. దానికోసం ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ తీసుకుంటాను. సో హ్యావింగ్ అ మాస్ ఎమ్. ఇప్పుడు ఈ బాడీ అనేది ఇలా ప్యూర్గా ట్రాన్స్లేట్ అవుతుంది అనుకుంటున్నాను. సో ప్యూర్గా ట్రాన్స్లేషనల్ మోషన్ అంటే స్ట్రైట్గా పోవటం దాని మీనింగ్. సో ఇప్పుడు ఈ వెలాసిటీ ఇలా ఉంది అనుకోండి, ఇది ఇలా ప్యూర్గా ట్రాన్స్లేట్ అవుతుంది విత్ వెలాసిటీ v అనుకోండి. ఇప్పుడు ఈ బాడీ యొక్క యాంగులర్ మొమెంటమ్ని అబౌట్ దిస్ పాయింట్ O కనుక్కోవాలి అనుకుంటున్నాను, రైట్? సో అలా ఫైండ్ చేయాలి అంటే ఇప్పుడు ఈ మొమెంటమ్ని లేకపోతే ఈ వెలాసిటీని టూ కాంపోనెంట్స్ కింద డివైడ్ చేస్తున్నాం. ఒక కాంపోనెంట్ ఏమో ఇలా ఎలాంగ్ పొజిషన్ వెక్టర్, ఇంకో కాంపోనెంట్ వచ్చేప్పటికి పర్పెండిక్యులర్ టు పొజిషన్ వెక్టర్, రైట్? సో ఎలాంగ్ పొజిషన్ వెక్టర్ ఏమో v cos θ ఉంటుంది, బికాజ్ ఎందుకు అంటే ఇక్కడ యాంగిల్ θ కాబట్టి, అండ్ ఈ యాంగిల్ θ కాబట్టి అప్పుడు ఈ కాంపోనెంట్ ఏమైంది v sin θ అయింది. ఇదంతా ఎక్కడ నుంచి వచ్చి ఇదంతా ఎక్కడిది అంటే లైక్ వెక్టార్స్ని రెక్టాంగులర్ కాంపోనెంట్స్ కింద డివైడ్ చేస్తాం కదా, ఆ టాపిక్లో అది, రైట్? ఇప్పుడు ఈ వెలాసిటీని టూ కాంపోనెంట్స్ చేస్తే ఒకటి అలాంగ్ పొజిషన్ వెక్టర్ వచ్చింది v cos θ, ఇంకోటి పర్పెండిక్యులర్ టు పొజిషన్ వెక్టర్ వచ్చింది విచ్ ఈస్ v sin θ. ఈ v cos θని ఇంటూ మాస్ పెట్టి మల్టిప్లై చేస్తే అలాంగ్ పొజిషన్ వెక్టర్ ఒక మొమెంటం వచ్చింది ఎంత అంటే m ఇంటూ v ఇంటూ cos θ, అండ్ పర్పెండిక్యులర్ టు పర్పెండిక్యులర్ టు దిస్ పొజిషన్ వెక్టర్ ఇంకొక మొమెంటం వచ్చింది ఎంత అంటే mv sin θ, రైట్? ఇప్పుడు అబౌట్ దిస్ పాయింట్ O, ఈ పాయింట్ అబౌట్ దిస్ పాయింట్ O యాంగులర్ మొమెంటం ఎంత అంటే, సో యాంగులర్ మొమెంట్ లీనియర్ మొమెంటం ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్. సో ఇప్పుడు ఇక్కడ ఒక లీనియర్ మొమెంటం ఉంది ఎంత mv cos θ, ఇక్కడ లీనియర్ మొమెంటం ఉంది ఎంత mv sin θ. ఇప్పుడు ఈ mv cos θకి యాక్చువల్గా నేను ఇక్కడ v cos θ అని రాస్తాను ఎందుకంటే వెలాసిటీని కాంపోనెంట్ చేశాను కాబట్టి. బట్ ఇప్పుడు నేను దీన్ని మొమెంటమ్ అని రీడ్ చేస్తున్నాను ఎందుకు అంటే m ఇంటూ v అని నేను ఇమాజిన్ చేసుకుంటున్నాను. ఇక్కడ మాస్తో మల్టిప్లై చేస్తే ఇది నీకు లీనియర్ మొమెంటం అయింది mv cos θ. సో ఇక్కడ టూ మొమెంటమ్స్ ఉన్నాయి, ఒకటి అలాంగ్ పొజిషన్ వెక్టర్ ఉంది mv cos θ, ఇంకో మొమెంటం పర్పెండిక్యులర్ టు పొజిషన్ వెక్టర్ ఉంది mv sin θ. ఇప్పుడు దిస్ యాంగులర్ మొమెంటం కెన్ బి రిటన్ యాస్ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఇంటూ దిస్ మొమెంటమ్. సో ఇప్పుడు ఈ మొమెంటం చూసుకుంటే ఈ మొమెంటంకి యాజ్ వెల్ యాజ్ ఈ ఆబ్జెక్ట్కి మధ్యలో పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఏమీ లేదు, అంటే ఈ mv cos θ వల్ల నీకు యాంగులర్ మొమెంటం అనేది రాదు. బట్ ఇక్కడ ఈ mv sin θ తీసుకుంటే ఇప్పుడు ఈ mv sin θకి అంటే ఈ మొమెంటం అనేది ఈ డైరెక్షన్లో పోతుంది, ఈ డైరెక్షన్లో ఈ mv sin θకి ఈ పాయింట్ Oకి మధ్య పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఉంది, రైట్? ఈ mv sin θ ఇలా పోతూ ఉంటుంది, దీనికి మధ్యలో ఈ Oకి ఈ mv sin θకి మధ్యలో పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఉంటుంది. అంటే ఈ లీనియర్ మొమెంటం వల్ల నీకు యాంగులర్ మొమెంటం వచ్చింది, ఈ లీనియర్ మొమెంటం వల్ల నీకు యాంగులర్ మొమెంటం రాదు. ఈ లీనియర్ మొమెంటం వల్ల యాంగులర్ మొమెంటం ఎందుకు లేదు అంటే ఆ లీనియర్ మొమెంటంకి నువ్వు కనుక్కుంటున్న ఏ పాయింట్ గుండా అయితే నువ్వు ఆ మొమెంటం కనుక్కుంటున్నావో, ఆ యాంగులర్ మొమెంటం కనుక్కుంటున్నావో ఆ పాయింట్కి మధ్యలో పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఉండాలి. బట్ ఈ mv cos θ లేదు కాబట్టి దానివల్ల నీకు యాంగులర్ మొమెంటం అనేది రాదు, రైట్? So therefore this angular momentum is nothing but analog of a linear momentum, so which can be written as product of position vector and perpendicular linear momentum. So that L is equal to R into this mv sin θ, nothing but R perpendicular into mv sin θ. So this mv can be written as a P here, linear momentum, so R into P into sin θ. So therefore L bar is equal to again as a R bar cross P bar. అండ్ ఇప్పుడు ఈ డయాగ్రామ్కి ఏంటి డిఫరెన్స్ అంటే ఇక్కడ నేను వెలాసిటీని కాంపోనెంట్ చేస్తాను, బట్ ఇక్కడ ఈ డయాగ్రామ్లో ఐ జస్ట్ ఈ పొజిషన్ వెక్టర్ని కాంపోనెంట్స్ కింద చేసిన, రైట్? ఇప్పుడు ఈ పొజిషన్ వెక్టర్ని టూ కాంపోనెంట్ చేస్తే ఇప్పుడు ఈ యాంగిల్ θ అనుకుంటే ఈ యాంగిల్ θ అయింది. సో ఇది r cos θ, ఇది వచ్చేపాటికి r sin θ, రైట్? ఇప్పుడు నీకు మొమెంటం ఇలా పోతుంది, రైట్? ఇది మొమెంటం వెళ్ళే డైరెక్షన్, ఇందాక మొమెంటంని కాంపోనెంట్ చేసినాం, బట్ ఇప్పుడు మొమెంటం కాంపోనెంట్ చేయట్లా,
దేన్ని కాంప్లిమెంట్ చేసినాం, ఈ పొజిషన్ వెక్టర్ని కాంప్లిమెంట్ చేసినాం. సో దిస్ ఈజ్ ఎంవి. అండ్ ఇప్పుడు ఈ ఎంవికి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఎంత, ఆర్ సైన్ థీటా. దేర్ఫోర్ మనం ఇలా కూడా రాయొచ్చు, ఏమని, ఎంవి మొమెంటం ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ రాయొచ్చు. సో విచ్ నథింగ్ బట్ ఆర్ సైన్ థీటా. సో ఎంవి ఆర్ సైన్ థీటా అన్న ఆర్ఎంవి సైన్ థీటా అన్న దే బోత్ ఆర్ సేమ్. సో ఎల్ బార్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ బార్ క్రాస్ పి బార్. ఈ డయాగ్రామ్కి డిఫరెన్స్ ఏంటి అంటే, ఇక్కడ మొమెంటమ్ని, లీనియర్ మొమెంటమ్ని కాంప్లిమెంట్ చేసినాం, ఇక్కడ మొమెంటమ్ని అలానే ఉంచేసి ఈ పొజిషన్స్ని కాంప్లిమెంట్ చేసినాం. ఎనీవే మనకున్న సిచ్యువేషన్ బట్టి మనం వెలాసిటీని అయినా కాంప్లిమెంట్ చేయొచ్చు, లేదనుకుంటే ఈ పొజిషన్ వెక్టర్నైనా కాంప్లిమెంట్ చేయొచ్చు, రైట్. సో కొన్ని ఎగ్జాంపుల్స్ మాట్లాడదాం ఫర్ బెటర్ అండర్స్టాండింగ్. ఇప్పుడు ఇక్కడ ఆబ్జెక్ట్ ఉంది అనుకోండి, ఈ ఆబ్జెక్ట్ ఇలా పోతూ ఉంది, రైట్, టువర్డ్స్ రైట్ పోతుంది విత్ వెలాసిటీ v. సో కాబట్టి నేను మొమెంటం రాయాలంటే ఐ హ్యావ్ టు రైట్ as m into v. సో ఇది m into v, ఇది లైన్ ఆఫ్ మోషన్, లేకపోతే మొమెంటం అనేది ఈ డైరెక్షన్లో ఉంది. ఇప్పుడు ఈ మొమెంటంకి ఈ ఆబ్జెక్ట్కి ఈ పాయింట్ ఓకి మధ్యలో పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఎంత, v. సో కాబట్టి మొమెంటం ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్. రిపీటింగ్, ఈ మొమెంటం ఇలా ఈ డైరెక్షన్లో ఉంది. ఇప్పుడు ఈ మొమెంటంకి మనం ఏదైతే పాయింట్ గుండా యాంగులర్ మొమెంటం కనుక్కోవాలనుకుంటున్నామో ఆ పాయింట్కి మధ్య పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఎంత అంటే ఎంత, v. సో కాబట్టి మొమెంటం, యాంగులర్ మొమెంటం అబౌట్ దిస్ పాయింట్ ఎంత అంటే మొమెంటం లీనియర్ మొమెంటం ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్. లీనియర్ మొమెంటం ఎంత, m into v, పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఎంత, y. దేర్ఫోర్ ఆన్సర్ ఇస్ m into v into y. అండ్ ఇప్పుడు ఈ కేసులో ఇక్కడ ఈ ఆబ్జెక్ట్ ఎలా పోతుంది, రైట్, ఇలా టువర్డ్స్ రైట్ మూవ్ అవుతూ ఉంది. ఇప్పుడు దీని మొమెంటం ఎంత, m into v. ఆ మొమెంటం డైరెక్షన్ ఎంత, ఈ డైరెక్షనే. ఇప్పుడు నేను ఈ పాయింట్ గుంటా యాంగులర్ మొమెంటం కనుక్కోవాలనుకుంటున్నాను. సో అప్పుడు ఏం రాస్తాం, ఈ మొమెంటంకి అండ్ ఈ ఓకి మధ్యలో ఉన్న పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఎంత, l. సో మొమెంటం ఎంత, m into v, పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఎంత, l. ఆ రెండింటి ప్రోడక్ట్ ఎంత, m into v into l. దేర్ఫోర్ యాంగులర్ మొమెంటం అబౌట్ దిస్ o ఎంత అంటే m into v into l, రైట్. ఇప్పుడు ఇక్కడ ఈ కేసులో ఈ ఆబ్జెక్ట్ ఇలా స్ట్రైట్గా పోతుంది పైకి, ఈ ఆబ్జెక్ట్ ఇలా పైకి పోతుంది, అండ్ ఇక్కడ పాయింట్ ఓ ఉంది. ఇక్కడ ఇది ఎందుకు తీసుకున్నాను అంటే ఐ విల్ ఎక్స్ప్లెయిన్. ఇప్పుడు మొమెంటం డైరెక్షన్ ఏది, ఇలా పైకి. ఇప్పుడు ఈ పాయింట్ ఓకి అండ్ ఈ మొమెంట్కి మధ్యలో ఏదైనా పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఉందా, ఏమీ లేదు. సో కాబట్టి ఈ ఆబ్జెక్ట్ యొక్క యాంగులర్ మొమెంటం అబౌట్ దిస్ పాయింట్ ఓ ఎంత అంటే 0. సో క్లియర్గా ఉందనుకుంటున్నా. సో మొమెంటం ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ వేస్తే యూ విల్ గెట్ ద యాంగులర్ మొమెంటం, రైట్. సో ఏదైనా ఒక బాడీ అనేది స్ట్రైట్గా పోతున్నప్పుడు మనం యాంగులర్ మొమెంటం కనుక్కోవాలి అంటే, సో మొమెంటం ఇంటూ మనం ఏదైతే పాయింట్ కూడా కనుక్కోవాలనుకుంటున్నామో ఆ పాయింట్కి ఆ మొమెంటం యొక్క లైన్ ఆఫ్ మోషన్కి మధ్యలో పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఎంతైతే ఉందో ఆ డిస్టెన్స్ వేస్తే యూ విల్ గెట్ ద యాంగులర్ మొమెంటం, రైట్. క్లియర్, అర్థమైంది అనుకుంటున్నాను. సో ప్లీజ్ కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే దట్ విల్ రీచ్ టు అదర్ పీపుల్స్, చాలా ఎక్కువ మందికి రీచ్ అయ్యేది. దానివల్ల వాళ్ళకు కూడా కొంచెం బెనిఫిట్ వచ్చేది, రైట్. సో నెక్స్ట్ ప్యూర్ రొటేషన్లో ఉన్న బాడీస్ గురించి, ఆర్ బాడీ గుండా ఆ బాడీస్ యొక్క యాంగులర్ మొమెంటం ఎలా కనుక్కోవాలో మాట్లాడదాం, రైట్. సో నెక్స్ట్ మూవ్ టు ది నెక్స్ట్ స్లైడ్. ఆ ప్రీవియస్ కేసులో ప్యూర్ ట్రాన్స్లేషన్లో ఉన్న మోషన్ యొక్క యాంగులర్ మొమెంటం గురించి మాట్లాడాం కదా. ఇన్ కేస్ ఇప్పుడు బాడీ అనేది ప్యూర్ ట్రాన్స్లేషన్లో లేకోకుండా ప్యూర్ రొటేషన్లో ఉంటే అప్పుడు ఆ బాడీ యొక్క యాంగులర్ మొమెంటం అనేది అని. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక రిజిడ్ బాడీ తీసుకున్నాం, ఈ పెద్ద బాడీ ఉంది కదా, ఇదంతా రిజిడ్ బాడీ అనుకోండి. ఇప్పుడు ఈ రిజిడ్ బాడీలో ఇలా చిన్న చిన్న పార్టికల్స్ ఉంటాయి, రైట్. ఇప్పుడు ఈ రిజిడ్ బాడీ అనేది ఈ యాక్సిస్ చుట్టూ ఒమేగా స్పీడ్తో తిరుగుతుంది అనుకోండి, ఫర్గాట్ టు రైట్ అట్ ఒమేగా. ఈ ఒమేగా స్పీడ్తో తిరుగుతూ ఉంటే ఇక్కడున్న ఈ చిన్న పార్టికల్, ఇక్కడున్న ఈ పార్టికల్, ఈ 3 పార్టికల్స్ ఫర్ ఎగ్జాంపుల్ మాసెస్ కూడా m1, m2, m3 అనుకోండి. ఇవి ఏం చేస్తాయి, ఈ యాక్సిస్ చుట్టూ కూడా ఇలా సర్కిల్లో తిరుగుతూ ఉంటాయి, రైట్. ఇప్పుడు ఈ సర్కిల్లో తిరుగుతుంది కాబట్టి దీని యొక్క వెలాసిటీ ఎంత, సో v1 ఇంటూ r ఒమేగా అని రాయొచ్చు. లేకపోతే ఈ యాక్సిస్ గుండా దీని మొమెంటం ఎంత, దీని లీనియర్ మొమెంటం ఏం రాస్తాం, m1 ఇంటూ v1 ఇంటూ r1 అని ఇందా చెప్పినా కదా. ఇప్పుడు ఇది యాక్చువల్గా లోపలికి ఉంటుంది, ఈ వెలాసిటీ లోపలికి ఉంటుంది. ఇప్పుడు ఈ వెలాసిటీ లోపలికి ఉంటే మొమెంటం ఎంత, మాస్ ఇంటూ వెలాసిటీ, సో m ఇంటూ v1 ఆర్ m1 ఇంటూ v1 ఇంటూ ఈ డిస్టెన్స్ ఎంత, r1. సో కాబట్టి ఇప్పుడు దీనిది యాంగులర్ మొమెంటం ఎంత అంటే m1 v1 r1 ప్లస్ దీనిది కూడా సేమ్, ఈ వెలాసిటీ లోపలికి ఉంటుంది m2 v ఇంటూ r2 ప్లస్ అండ్ సో ఆన్ అలా. సో therefore we know that m1 m1 r1 r1 and this v1 can be written as r1 into omega. So if I write for all, I can write as m1 into omega into r1 square plus m2 into omega r2 square plus and so on. Therefore if I take out this omega out, m1 r1 square plus m2 r2 square plus and so on,
వాటన్నిటిని కూడా ఏమని రాస్తాం, మొమెంట్ ఆఫ్ ఇనర్షియా రాస్తాం కదా. దేర్ఫోర్ యాంగులర్ మొమెంటం ఎంత అంటే I into ఒమేగా. సో దిస్ యాంగులర్ మొమెంటం I into ఒమేగా ఈజ్ ఫర్ వాట్, ఇట్ ఈస్ ఫర్ వాట్, ఇది దేనికి అంటే ప్యూర్గా రొటేట్ అవుతున్న ఆబ్జెక్ట్స్కి, అది ప్యూర్గా రొటేట్ అవుతున్న ఆబ్జెక్ట్స్కి I into ఒమేగా. అదే ప్యూర్గా ట్రాన్స్లేట్ అవుతూ ఉంటే దానికి ఏం రాస్తాము అంటే వీ కెన్ రైట్ యాజ్ M into or momentum into perpendicular distance అని రాస్తాం. ప్లీజ్ కీప్ దట్ ఇన్ మైండ్. ప్యూర్ ట్రాన్స్లేషనల్ అయితే, వన్ సెకండ్ ఐ విల్, సో ప్యూర్ ట్రాన్స్లేషనల్ అయితే మొమెంటం ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అని రాస్తాం. అదే ప్యూర్ రొటేషనల్ అయితే I into ఒమేగా అని రాస్తాం, రైట్. సో ఫర్ ఈ I ఒమేగా అనేది ప్యూర్ రొటేషనల్గా మాత్రమే. ప్లీజ్ కీప్ దట్ ఇన్ మైండ్. అండ్ కైనెటిక్ ఎనర్జీ వచ్చేపాటికి ½ into m1 into v1 స్క్వేర్ దీనిది, ప్లస్ ½ into m2 into v2 స్క్వేర్ దీనిది. అలా నువ్వు మొత్తం రాస్తే ఈ హాఫ్ను కామన్గా చేస్తే m1 v1 స్క్వేర్ ప్లస్ m2 v2 స్క్వేర్. అగైన్ దిస్ v1 కెన్ బి రిటన్ యాజ్ r ఒమేగా. ఇది ఆల్రెడీ ఎప్పుడో మీరు ఫస్ట్ ఇయర్లో చదువుకొని ఉంటారు. సో r1 ఒమేగా స్క్వేర్ ప్లస్ ½ into r2 ఒమేగా స్క్వేర్. మళ్ళీ దీని అంతా కూడా ఇక్కడ రైట్ as ఇనర్షియా అని. సో కాబట్టి కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ రొటేషన్ ఎంత అంటే ½ into I into ఒమేగా స్క్వేర్. ఇది యాంగులర్ మొమెంటం ఫార్ములా, ఇది రొటేషనల్ కైనెటిక్ ఎనర్జీ ఫార్ములా, రైట్. ఇది అర్థం కావడం కోసం, ఏమైనా అర్థం కావడం కోసం జస్ట్ ఒక 2 ఎగ్జాంపుల్ తీసుకున్నాను. సో ఫస్ట్ ఒక డిస్క్ తీసుకున్నాను. ఫస్ట్ వన్ ఈజ్ అబౌట్ దిస్ యాక్సిస్, సెకండ్ వన్ ఈజ్ అబౌట్ దిస్ యాక్సిస్. సో ఇప్పుడు అబౌట్ దిస్ యాక్సిస్ యాంగులర్ మొమెంటం కనుక్కుందాం అనుకుంటున్నా. సో విచ్ నథింగ్ బట్ I into ఒమేగా. సో I ఏంటి అంటే మనం ఏ యాక్సిస్ గుండా అయితే యాంగులర్ మొమెంటం కనుక్కోవాలనుకుంటున్నాము ఆ యాక్సిస్ గుండా మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఎంత అంటే ఈ యాక్సిస్ అనేది ఎగ్జాక్ట్గా సెంటర్ నుంచి పాస్ అవుతుంది కాబట్టి mr²/2 ఉంటుంది ఇంటూ ఒమేగా. అండ్ వాట్ అబౌట్ దిస్ బి. సో ఇప్పుడు ఇక్కడ అబౌట్ దిస్ బి మళ్ళీ ఇది రొటేట్ అవుతుంటుంది కాబట్టి I into ఒమేగానే. బట్ దిస్ I ఈజ్ నథింగ్ బట్ మొమెంట్ ఆఫ్ ఇనర్షియా. దేని గుండా, ఈ యాక్సిస్ గుండా మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఎంత అంటే ఏమి యూజ్ చేయాలి, ప్యారల్ యాక్సిస్ థియరం ఐడియా ఉంది కదా, ఆ ప్యారల్ యాక్సిస్ థియరం యూజ్ చేయాలి. సో అబౌట్ దిస్ సెంటర్ ఎంత mr²/2 ప్లస్ ఈ డిస్టెన్స్ ఎంత 6. సో కాబట్టి mr²/2 ప్లస్ mr² అంటే యూ కెన్ గెట్ యాజ్ 3 mr²/2 into ఒమేగా. సో దీని గుండా ఈ యాక్సిస్ గుండా యాంగులర్ మొమెంటం ఎంత అంటే దిస్ mr²/2 into ఒమేగా. అండ్ ఈ యాక్సిస్ గుండా ఎంత అంటే 3 mr²/2 into ఒమేగా, రైట్. సో సేమ్ వే ఇది కూడా ఇక్కడ ఒక రాడ్ తీసుకున్నా. ఫస్ట్ ఎగ్జాక్ట్గా సెంటర్ గుండా పోయి యాక్సిస్ గుండా తిరుగుతుంది అనుకుంటున్నా, ఇంకోటి ఎండ్లో తిరుగుతుంది అనుకుంటున్నా. సో రాడ్ మాస్ M, లెంత్ L అంటే ఇప్పుడు ఎగ్జాక్ట్గా సెంటర్ గుండా పాస్ అయితే మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఎంత ml²/12. సో కాబట్టి అబౌట్ దిస్ యాక్సిస్ యాంగులర్ మొమెంటం ఎంత అంటే ml²/12. అబౌట్ దిస్ యాక్సిస్ యాంగులర్ మొమెంటం ఎంత అంటే ఇప్పుడు అబౌట్ దిస్ యాక్సిస్ మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఎంత ml²/3 కాబట్టి ml²/3 into ఒమేగా, రైట్. సో నెక్స్ట్ యాంగులర్ ఇంపల్స్ అనే కాన్సెప్ట్ కూడా ఉంది, దాన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం, రైట్. ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే యూ కెన్ కామెంట్, రైట్. కామెంట్ చేస్తే నాకు అర్థమైంది. ఐ విల్ ట్రై టు ఎక్స్ప్లెయిన్ ఇట్ అగైన్, క్లియర్. సో నెక్స్ట్ స్లైడ్కి వెళ్దాం. సో రైట్, సో ప్రీవియస్ కేసులో ప్యూర్ రొటేటింగ్ బాడీ యొక్క యాంగులర్ మొమెంటం గురించి మాట్లాడాం కదా. సో హియర్ కన్జర్వేషన్ ఆఫ్ యాంగులర్ మొమెంటం గురించి యాజ్ వెల్ యాజ్ యాంగులర్ ఇంపల్స్ రెండింటి గురించి మాట్లాడదాం. సో నార్మల్గా జనరల్గా తెలుసు మనకి యాంగులర్ టార్క్ ఈజ్ నథింగ్ బట్ ఎనలాగ్ ఆఫ్ అ ఫోర్స్. సో నార్మల్గా ఫోర్స్ ఏం రాస్తాం, dv/dt అని రాస్తాం. అలాగే టౌన్ కూడా ఇక్కడ ఫోర్స్ని చేంజ్ ఇన్ రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ లీనియర్ మొమెంటం అని రాసినప్పుడు టార్క్ను కూడా రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ యాంగులర్ మొమెంటం అని రాస్తాం. సో ఇక్కడ ఇన్ కేస్ ఈ టార్క్ అనేది 0 అయితే దిస్ dl/dt అది కూడా 0 అయ్యింది. అలా dl/dt 0 అవుతుందంటే దాని మీనింగ్ ఏంది, ఇక్కడ ఏదైతే వేరియబుల్ ఉందో ఆ వేరియబుల్ అనేది కాన్స్టెంట్ అని. సో కాబట్టి L ఈజ్ ఈక్వల్ కాన్స్టెంట్ అంటే L ఈజ్ నథింగ్ బట్ I ఒమేగా, దట్ ఈజ్ ఈక్వల్ కాన్స్టెంట్ యాజ్ వెల్ యాజ్ m into v into L ఈజ్ ఈక్వల్ కాన్స్టెంట్. నార్మల్గా L ఈజ్ ఈక్వల్ కాన్స్టెంట్ అంటే మీనింగ్ I ఒమేగా ఒక్కటే కాన్స్టెంట్ అని కాదు, రైట్. మేబీ అది ప్యూర్ రొటేషనల్ అయితే I ఒమేగా అయ్యింది, లేదు ప్యూర్ ట్రాన్స్లేషనల్ అయితే m will అయ్యింది. లేదు అనుకుంటే యూ కెన్ ఆల్సో సే దట్ I ఒమేగా అంటే I1 ఒమేగా1 ఈజ్ ఈక్వల్ I2 ఒమేగా2. లేదనుకుంటే M1 V1 L1 ఈజ్ ఈక్వల్ M2 V2 L2. లేదనుకుంటే యూ కెన్ ఆల్సో రైట్ యాజ్ దిస్ MVL ఈజ్ ఈక్వల్ టు I ఒమేగా అని, రైట్. సో యూ కెన్ రైట్ ఎనీ వన్ ఆఫ్ దిస్ ఇన్ ఆర్డర్ టు సాల్వ్ దెమ్, రైట్. సో దట్ ఈస్ ద కన్జర్వేషన్ ఆఫ్ యాంగులర్ మొమెంటం. కన్జర్వేషన్ ఆఫ్ యాంగులర్ మొమెంటం అంటే బయట నుంచి ఎక్స్టర్నల్ టార్క్ ఏమీ లేకపోతే, రిపీటింగ్, బయట నుంచి ఎక్స్టర్నల్ టార్క్ ఏమీ లేకపోతే యాంగులర్ మొమెంటం అనేది కన్జర్వ్ అయ్యింది. సో ప్రాబ్లమ్స్ మాట్లాడినప్పుడు యూ విల్ గెట్ అ మోర్ క్లారిటీ ఆన్ దట్ టాపిక్. సో నెక్స్ట్ వన్ ఈజ్ యాంగులర్ ఇంపల్స్. సో యాంగులర్ ఇంపల్స్ వచ్చేప్పటికి దిస్ టవ్ ఈజ్ ఈక్వల్ టు dl/dt. జస్ట్ ఐ టోల్డ్ యూ హియర్ దిస్ టార్క్ కెన్ బి రిటన్ యాజ్ రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ యాంగులర్ మొమెంటం, దెర్ఫోర్ dl ఈజ్ ఈక్వల్ టు టవ్ ఇంటూ dt. ఇక్కడ విషయం ఏంటంటే యాంగులర్ ఇంపల్స్ అన్న యాజ్ వెల్ యాజ్ చేంజ్ ఇన్ యాంగులర్ మొమెంటం అన్న రెండు ఒకటే. రిపీటింగ్, యాంగులర్ ఇంపల్స్ అన్న చేంజ్ ఇన్ యాంగులర్ మొమెంటం అన్న రెండు ఒకటే. దెర్ఫోర్ యాంగులర్ ఇంపల్స్ కెన్ బి రిటన్ యాజ్ టవ్ ఇంటూ dt.
ఇన్ కేస్ ఈ టౌ అనేది యూనిఫామ్గా ఉంటే యాంగులర్ ఇంపల్స్ ఈజ్ ఈక్వల్ టు టౌ ఇంటూ టీ అని రాస్తాం. లేదు టౌ అనేది వేరియబుల్ అయితే ఏఐ ఈజ్ ఈక్వల్ టు ఆర్ ఏఐ మీన్స్ యాంగులర్ ఇంపల్స్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఆఫ్ టౌ ఇంటూ డిటీ అని రాస్తాం. రైట్, ఈ టౌని ద టౌ కెన్ బి రిటన్ యాస్ ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్. సో కాబట్టి ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఇంటూ డిటీ అని రాస్తాం. దేర్ఫోర్ ఈ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ పైన రాస్తే ఇంటిగ్రల్ ఆఫ్ ఎఫ్ డిటీ. ఇంటిగ్రల్ ఆఫ్ ఎఫ్ డిటీ ఈజ్ నథింగ్ బట్ లీనియర్ ఇంపల్స్. సో కాబట్టి యాంగులర్ ఇంపల్స్ ఈజ్ ఈక్వల్ టు లీనియర్ ఇంపల్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్. ప్లీజ్ కీప్ దట్. ఇది చాలా యూజ్ఫుల్ మనం ప్రాబ్లం చేస్తున్నప్పుడు. యాంగులర్ ఇంపల్స్ ఈజ్ ఈక్వల్ టు పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఇంటూ లీనియర్ ఇంపల్స్. సో దట్ ఈస్ ఆల్ అబౌట్ యాంగులర్ మొమెంటం కాన్సెప్ట్. రైట్, దెర్ ఆర్ ఆఫ్ ఓన్లీ కొన్ని ఫార్ములాస్ ఉన్నాయి కాబట్టి బెటర్ టు రిమెంబర్ దెమ్. ప్రాబ్లం చేద్దాం ఫర్ మోర్ క్లారిటీ. రైట్, లెట్స్ మూవ్ టు ది నెక్స్ట్ స్లైడ్. ప్రీవియస్ కేసులో కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేసే కదా. సో లెట్స్ టాక్ అబౌట్ ద ప్రాబ్లమ్స్. A uniform rod of mass 300 grams and length of 50 cm rotates at uniform angular speed of 2 radians per second about an axis perpendicular to the rod through an end. Calculate first question the angular momentum of the rod about the axis of rotation. Question number 2 the speed of the center of the rod. And 3 its kinetic energy. సో ఇప్పుడు ఇక్కడ రాడ్ ఉంది కదా, ఈ రాడ్ అనేది అబౌట్ దిస్ యాక్సిస్ రొటేట్ అవుతూ ఉంది. దట్టు ఈ రాడ్ అంతా కూడా ప్యూర్ రొటేషన్లో ఉంది. సో ప్యూర్ రొటేషన్లో ఉంది కాబట్టి వాట్ ఇస్ యాంగులర్ మొమెంటం ఫార్ములా? ఇన్ కేస్ ప్యూర్ రొటేషన్లో ఉంటే ఐ ఇంటూ ఒమేగా. ఈ ఐ అబౌట్ దిస్ యాక్సిస్ ఈ రాడ్ యొక్క మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఎంత? ml²/3. సో మొమెంట్ ఆఫ్ ఇనర్షియా కనుక్కుంటే 25 × 10⁻³ వచ్చింది. రైట్, ఒమేగా ఎంత? ఈ మెన్షన్ ఆల్రెడీ ఒమేగా 2 radians per second. దేర్ఫోర్ యాంగులర్ మొమెంటం ఎంత అంటే 25 × 10⁻³ × 2. Therefore I get this angular momentum. Now we have to find out the speed of the center of the rod. ఇప్పుడు ఇక్కడ ఇది ప్యూర్ రొటేషన్లో ఉంది కాబట్టి ఈ రాడ్ అంతా ఇలా ప్యూర్గా రొటేట్ అవుతుంది కాబట్టి ఇక్కడ ఈ పాయింట్ యొక్క లీనియర్ వెలాసిటీ ఎంత అంటే ఆ పాయింట్ యొక్క యాంగులర్ వెలాసిటీ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ ది యాక్సిస్. పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ ది యాక్సిస్ ఎంత? L/2 ఇంటూ యాంగులర్ వెలాసిటీ ఎంత? ఒమేగా. Therefore that is what I write here, L/2 ఇంటూ ఒమేగా. చేస్తే we will get the velocity of center of mass. Now we have to find out kinetic energy. Since ఈ బాడీ అనేది ప్యూర్ రొటేషన్ ఉంది కాబట్టి kinetic energy ఫార్ములా ఆల్రెడీ ప్రీవియస్గా మనం డెరివేషన్ చేసినాం. ½ × I × ఒమేగా² చేస్తే you will get the answer. Right, now look at the problem number 2. A uniform square plate of mass 2 kg and edge 10 cm rotates about one of its diagonals under the action of a constant torque of 0.10 Newton meter. Calculate the angular momentum and the kinetic energy of the plate at the end of the 50-second and after the start. సో ఇప్పుడు నార్మల్గా యాంగులర్ మొమెంటం ఫార్ములా ఇది కూడా ప్యూర్ రొటేషన్ ఉంది అబౌట్ దిస్ యాక్సిస్ ఏ. బట్ ఇక్కడ యాంగులర్ మొమెంటం ఫార్ములా ఏంటి? ప్యూర్ రొటేషన్ ఉండే ఐ ఇంటూ ఒమేగా అని. బట్ ఐ అబౌట్ దిస్ యాక్సిస్ అండ్ ఒమేగా ఇప్పుడు ఆఫ్టర్ 5 seconds తర్వాత, 5 seconds తర్వాత. రైట్, అబౌట్ దిస్ యాక్సిస్ మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఎంత అంటే యూ హ్యావ్ టు యూజ్ దిస్ పర్పెండిక్యులర్ యాక్సిస్ థియరమ్స్. సో పర్పెండిక్యులర్ యాక్సిస్ థియరమ్ యూజ్ చేస్తే ఇన్ కేస్ అర్థం కాకపోతే కామెంట్ చేయండి. ఐ విల్ ట్రై టు ఎక్స్ప్లెయిన్ దట్ మొమెంట్ ఆఫ్ ఇనర్షియా కూడా. రైట్, సో అబౌట్ దిస్ యాక్సిస్ మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఎంత అంటే I ఈజ్ ఈక్వల్ టు ml²/12 చేస్తే I ఈజ్ ఈక్వల్ టు 10⁻²/6 kg/m² వస్తుంది. ఇప్పుడు నాకు టార్క్ తెలుసు అండ్ నేను ఇప్పుడు ఒమేగా కనుక్కోవాలి ఆఫ్టర్ 5 seconds తర్వాత. నాకు ఒమేగా ఆఫ్టర్ 5 seconds తెలియాలి అంటే ఫస్ట్ ఆల్ఫా కూడా తెలియాలి. సో దేర్ఫోర్ టార్క్ తెలుసు. దేర్ఫోర్ టౌ ఈజ్ ఈక్వల్ టు I ఆల్ఫా. టౌ ఆల్రెడీ 0.1 కి రిటర్న్ 10⁻⁻1. I తెలుసు ఆల్రెడీ. సో దేర్ఫోర్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ 60. యూ నో దట్ ఒమేగా ఈజ్ ఈక్వల్ ఆల్ఫా ఇంటూ టీ. రైట్, దట్ rotational mechanics formula. So omega is equal to 60 × 5 omega వచ్చింది. I know this inertia and I know the omega చేస్తే L is equal to 0.5 kg/m² వచ్చింది. రైట్, క్లియర్? చూడండి సార్ ప్రాబ్లమ్స్, మళ్ళీ ఏమైనా అర్థం కాకపోతే ప్లీజ్ కామెంట్. సో నెక్స్ట్ మూవ్ టు ద నెక్స్ట్ ప్రాబ్లమ్ in next slide. So let's discuss the problem number 3. Right, a wheel of moment of inertia 0.5 kg/m² and a radius of 20 cm is rotating about its axis at an angular speed of 20 radians per second. It picks up a stationary particle of mass 200 grams at its edge. Find the new angular speed of the wheel. సో నార్మల్గా ఈ డిస్క్ అనేది ఇలా రొటేట్ అవుతుంది విత్ యాంగులర్ వెలాసిటీ ఆఫ్ 20 radians per second. ఇప్పుడు దీని మీదకి ఒక మాస్ అటాచ్ అయ్యింది లైక్ దిస్, హ్యావింగ్ అ మాస్ ఆఫ్ m ఎంత అంటే 200 grams. నార్మల్గా ఇనిషియల్ యాంగులర్ మొమెంటం ఎంత అంటే I ఇంటూ ఒమేగా. ఇప్పుడు బయట నుంచి ఎక్స్టర్నల్ టార్క్ ఏమీ లేదు కాబట్టి వీ కెన్ జస్ట్ అప్లై దిస్ కన్జర్వేషన్ ఆఫ్ యాంగులర్ మొమెంటం. కన్జర్వేషన్ ఆఫ్ యాంగులర్ మొమెంటం బయట టార్క్ ఏమీ లేదు కాబట్టి కనెక్ట్ I1 ఒమేగా1 ఈజ్ ఈక్వల్ టు I2 ఒమేగా2. రైట్, సో ఇప్పుడు ఇనిషియల్గా డిస్క్ యొక్క మొమెంట్ ఆఫ్ ఇనర్షియా అబౌట్ దిస్ యాక్సిస్ కెన్ బి రిటన్ యాస్ హౌ మచ్ ఇస్ ఇట్?
విచ్ ఇస్ నథింగ్ బట్ మొమెంట్ ఆఫ్ ఇనర్షియా అబౌట్ డిస్క్ ఈజ్ నథింగ్ బట్ 0.5. ఈ డిస్క్ తెలుసు. అండ్ ఇప్పుడు ఈ మాస్ కూడా కనుక్కోవాలి మనం. ఈ మాస్ కూడా కనుక్కోవాలి. ఎందుకు కనుక్కోవాలి ముందు దీని గురించి మాట్లాడదాం. I1 ఒమేగా అనేది కూడా I2 ఒమేగా 2. I1 ఎంత? I1 నథింగ్ బట్ ఇనిషియల్గా ఈ మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఎంత, విచ్ ఇస్ నథింగ్ బట్ 0.5 ఇంటూ ఒమేగా 1. ఇనిషియల్ స్పీడ్ ఎంత? 20 radians per second. సో విచ్ ఇస్ వాట్ ఐ రైట్ ఈజ్ ఈక్వల్ టు ఇప్పుడు మొమెంట్ ఆఫ్ ఇనర్షియా అబౌట్ దిస్ యాక్సిస్. అబౌట్ దిస్ యాక్సిస్ అంటే ఇప్పుడు ఎన్ని ఉన్నాయి ఇక్కడ ఎన్ని ఉన్నాయి? ఫస్ట్ డిస్క్ ఉంది యాజ్ వెల్ యాజ్ ఈ బాడీ కూడా ఉంది. సో డిస్క్ ఎంత అంటే ఆల్రెడీ వాడి ఇచ్చాడు ఇక్కడ 0.5 అని, ప్లస్ ఇప్పుడు ఈ బాడీని నువ్వు కనుక్కోవాలి. ఈ బాడీ యాక్సిస్ నుంచి ఎంత డిస్టెన్స్లో ఉంది? ఆర్ డిస్టెన్స్లో. ఆర్ ఎంత? 20 centimeter. కాబట్టి దట్ ఈస్ వాట్ ఐ రైట్ హియర్. IM ఈజ్ ఈక్వల్ టు MR స్క్వేర్. సో చేస్తే దిస్ IM ఈజ్ ఈక్వల్ 18 × 10⁻³ వచ్చింది. Therefore you can find out this omega 2 here, right? Now coming to the question number 4. A diver having a moment of inertia 6 kg meter square about an axis through its center of mass rotate at an angular speed of 2 radians per second. ఇలా పర్సన్ ఉన్నాడు, వీడు రొటేట్ అవుతున్నాడు with the speed of 2 radians per second about this axis. If he folds his hands and feet to decrease the moment of inertia to 5 kg per meter square, what will be the new angular speed? మళ్ళీ బయట నుంచి ఎటువంటి టార్క్ ఎక్స్టర్నల్గా యాక్ట్ అవ్వట్లేదు కాబట్టి టార్క్ ఈజ్ ఈక్వల్ 0. ఇనిషియల్ యాంగులర్ మొమెంటం ఈక్వల్ టు ఫైనల్ యాంగులర్ మొమెంటం. ఇనిషియల్ ఎంత? I1 ఒమేగా 1. I1 ఒమేగా 1 ఇది కూడా I2 ఒమేగా 2. I1 ఎంత? దిస్ 6 అండ్ I2 ఎంత? దిస్ 5. సో ఒమేగా 1 తెలుసు 2 అండ్ వీ హ్యావ్ టు క్యాలిక్యులేట్ దిస్ ఒమేగా 2. సో ఇట్ వాజ్ ఈజీ క్వశ్చన్, సో యూ కెన్ డూ ఇట్, రైట్? సో నెక్స్ట్ మూవ్ టు ద నెక్స్ట్ ప్రాబ్లమ్, ద లాస్ట్ వన్ ఇన్ ద నెక్స్ట్ స్లైడ్. సో దిస్ ప్రాబ్లమ్ నెంబర్ 6. దిస్ మోడల్ ఈజ్ సో ఇంపార్టెంట్. యాక్చువల్గా అయితే ప్రాబ్లమ్స్ వీడియో లెంత్ ఎక్కువైతే అని చెప్పకూడదు అనుకున్నా, బట్ దిస్ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఆర్ ఇంపార్టెంట్. సో కాబట్టి చెప్పాల్సి వస్తుంది. ఏ యూనిఫామ్ రాడ్ ఆఫ్ మాస్ M అండ్ లెంత్ L స్ట్రక్ at an end by a force of F perpendicular to the rod for a short time interval t. అయితే calculate first question the speed of the center of mass, second question the angular speed of the rod about the center of mass, third question kinetic energy of the rod, and fourth question the angular momentum of the rod about the center of mass after the force has stopped to act, right? సో ఇక్కడ మెయిన్ లాజిక్ ఏంటంటే దిస్ లాజిక్ ఏంటంటే ఇంపల్స్ ఇక్కడ నార్మల్గా ఇప్పుడు ఈ రాడ్ రెస్ట్లో ఉంది, ఇక్కడ ఫోర్స్ అప్లై చేస్తాం. ఈ ఫోర్స్ అప్లై చేసే ఇంపల్స్ ఏమేది అంటే ఈ సెంటర్ ఆఫ్ మాస్లో ఎంతకంత వెలాసిటీని క్రియేట్ చేసింది. ఈ రాడ్ రెస్ట్లో ఉండటం వల్ల ఈ ఫోర్స్ అప్లై చేసే ఇంపల్స్ అనేది ఇక్కడ ఎంతకంత వెలాసిటీని క్రియేట్ చేసింది. సో ఇంపల్స్ బై ద ఫోర్స్ క్రియేట్స్ వెలాసిటీ ఇన్ సెంటర్ ఆఫ్ మాస్. ఇప్పుడు నార్మల్గా దీన్ని వీ కెన్ రైట్ యాజ్ ద FT ఈజ్ ఈక్వల్ టు ఆ ఇంపల్స్ దీంట్లో మొమెంటం క్రియేట్ చేస్తుంది కాబట్టి, సో దిస్ FT ఈజ్ ఈక్వల్ టు M into VCM. So VCM is equal to FT by M. So that is the first question answer. Second question answer, we have to find out the angular speed of the rod. Angular speed కనుక్కోవాలి అంటే ఫస్ట్ నీకు ఆల్ఫా తెలియాలి, రైట్? ఆల్ఫా తెలియాలంటే ఫస్ట్ యూ హ్యావ్ టు అప్లై ద టార్క్ కాన్సెప్ట్. సో అబౌట్ ది సెంటర్ ఆఫ్ మాస్ నేను టార్క్ కనుక్కుంటున్నా ఈ ఫోర్స్ వల్ల. సో టార్క్ కనుక్కోవాలి అంటే ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్. ఫోర్స్ ఎంత? F, పర్పెండిక్యులర్ డిస్టెన్స్ L/2. సో దట్ ఈస్ వాట్ ఐ రైట్ హియర్. Tau is equal to F into L/2. So tau can be written as I into alpha, that is equal to F into L/2. So if I do this moment of inertia about this center can be written as ml square by 12. Therefore alpha is equal to 6F by M, right? Hope you understood. And if I know the alpha, I can write as omega is equal to alpha into T. Therefore omega is equal to 6F by T into M, right? Now I have to find out this angular momentum. This question is important. So ఇప్పుడు ఈ ఇంపల్స్ ఏదైతే ఉందో, ఈ లీనియర్ ఇంపల్స్ ఏదైతే ఉందో, ఇక్కడ ఈ పాయింట్ గుండా నీకు యాంగులర్ మూమెంట్ కనుక్కోవాలి అంటే దిస్ లీనియర్ ఇంపల్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఇచ్చి చాలు. ఆల్రెడీ ప్రీవియస్గా మాట్లాడాం. లీనియర్ ఇంపల్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ వేస్తే నీకు యాంగులర్ ఇంపల్స్ వచ్చింది. Therefore దట్ యాంగులర్ ఇంపల్స్ అన్న మొమెంటం అన్న రెండు ఒకటే. Therefore L is equal to, సో లీనియర్ ఇంపల్స్ ఎంత? F into T ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఎంత? L/2. Therefore L is equal to FT into L/2. ఈ ప్రాబ్లమ్ నెంబర్ 7 ఐఎమ్ నాట్ డూయింగ్ ఇట్, యూ ప్లీజ్ ట్రై టు డూ ఇట్, రైట్? థ్యాంక్ యూ. దట్స్ ఎండ్ ఆఫ్ ద క్లాస్. ఇన్ కేస్ ఏదైనా డౌట్ ఉంటే ప్లీజ్ కామెంట్ చేయండి, ఐ విల్ ట్రై టు ఎక్స్ప్లెయిన్, రైట్? థ్యాంక్ యూ.